నేను ఒక 2 రోజుల కిందండి అనంతపూర్‌కి అయితే ఒక కేజీ పూలు పెట్టాను. స్టిల్ ఇంకా అవి అక్కడికెళ్ళలేదంట. 2 రోజులయింది. ఇక్కడే ఆదోనిలోనో ఉన్నాయని జెప్పేసి కాల్ అయితే వచ్చిందనమాట. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే మనకు అనంతపూర్‌లోన సీఎం సార్ వాళ్ళు సూపర్ సిక్స్ పథకం కింద బహిరంగ సభ ఏర్పాటు చేశారు గదా! అక్కడ ఏదైతే సభ ఉందో ఆ క్రౌడ్ వల్ల బస్సులు అనంతపూర్ లోపలికైతే వెళ్ళలేదంట. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసేది ఆదోనికి అని చెప్పేశారు. పార్సల్ ఆదోని నుంచి అక్కడి వరకు వెళ్ళి అనంతపురం వరకు, బట్ అనంతపురంలో నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి ఆదోనికి వచ్చిందంట. వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ ఎలాగో పార్సల్ రిటర్న్ వచ్చింది కదా, పూలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి, మళ్ళీ రిటర్న్ పంపిస్తాను, ఈసారి అయితే ఖచ్చితంగా బస్సు అయితే వెళ్తుంది అక్కడికి అని చెప్పారు. సర్లేండి, నో ప్రాబ్లం, పూలు ఫ్రెష్గా ఉంటే పర్లేదు అని చెప్పేసి నేను కూడా సరే అని చెప్పాను. అండ్ కస్టమర్ కూడా చెప్పాను, నేను ఈ విధంగా స్ట్రక్ అయిందంట, పూలు ఫ్రెష్గా ఉంటే తీసుకోండి, లేకుంటే వద్దండి, నేను రీఫండ్ చేస్తాను అమౌంట్ అని చెప్పాను. అండ్ ఈ రోజు కూడా వెళ్ళలేదంట పూలు, ఇంకా స్టిల్ ఇక్కడికి బస్ స్టాండ్లో ఉన్నాయంట. వెళ్ళాలి, వెళ్ళి చూడాలి పూలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది. నిజంగా ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం బాధ వేస్తుంది, ఎందుకంటే పూలు కాబట్టి వాడిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. వెళ్ళి చూడాలి ఏం జరిగింది అనేది అసలు ఇంతకి. ఇప్పుడే బస్ స్టాండ్ నుంచి ఇంకా బయలుదేరుతున్నా ఇంటికి. ఇక్కడ అడిగితే ఏమంటున్నారంటే పూలు ఆల్రెడీ పంపించాం ఈరోజు మార్నింగ్, వెళ్ళిపోయి చూడండి అని చెప్తా ఉన్నారు. ఇది 3వ రోజు. ఒక రోజు కంటే ఎక్కువ ట్రావెల్స్లో పూలు ఉన్నాయంటే వాడిపోతాయి అనమాట, పనికి రాకుండా అయిపోతాయి. అలాంటిది ఇది 3rd డే, కంప్లీట్గా వేస్ట్ అయింటాయి. అక్క వాళ్ళకు కూడా చెప్పాను, మీరు బాగుంటే తీసుకోండి, లేకపోతే వద్దు, నేను అమౌంట్ రీఫండ్ చేస్తాను, మీకు ఒకసారి ఫోటో పెట్టండి అని చెప్పాను. అండ్ అక్క వాళ్ళు కూడా ఫోటో పంపిస్తాం లేదా అని చెప్పారు. చూడాలి, 100% పోయింటాయి పూలు. నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే పూలు అయితే కంప్లీట్గా పాడైపోయినాయి, ఏమి కూడా పనికిరావు. అండ్ కాడలు అయితే మళ్ళీ దారుణము, అండ్ వాడిపోయాయి అనమాట, బాగా నలిగిపోయాయి. మనమైతే ఏం చేయడానికి లేదు, ఎందుకంటే మన చేతిలో లేనిది ఇది. నేను ఒకటే రియలైజ్ అయింది, 1 కేజీ కాబట్టి సరిపోయింది. అదే ఒక 10 కేజీలు అంటే చాలా లాస్ వచ్చిండేది. అండ్ అక్క వాళ్ళు కూడా రీఫండ్ చేశాను. అక్క వాళ్ళు లేదన్నా ప్లీజ్ పంపించకండి డబ్బులు, అది ఏం కాదు, నెక్స్ట్ టైం వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటాం అని చెప్పారు. బట్ ఏంటంటే మన ఇంటెన్షన్ ఒకటే, మీరు లాస్ కాకూడదు. నాకు కూడా ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం మ్యాక్సిమం ప్రైవేట్ ట్రావెల్స్ని ప్రిఫర్ చేయడమే బెస్ట్ ఆప్షను.